హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు వినీ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి మన టాలీవుడ్లో చాలా అంటే చాలా మంది ఫేమస్ హీరోస్ ఉన్నారు, పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు, అలాగే గ్లోబల్ స్టార్స్ కూడా ఉన్నారు. అలా మన స్టార్స్ అంతా మూవీస్ తీసేటప్పుడు మధ్యలో ఏమో మనస్పర్ధలు వచ్చి షూటింగ్ ఆగిపోయి, అలాగే అందులో యాక్ట్ చేసేవారు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ మూవీ ఆగిపోయి వేరే ఇండస్ట్రీ వాళ్ళు మనకి రైట్స్ ఇక కొన్ని మూవీస్ ఆగిపోయి మధ్యలోనే షూటింగ్ జరక్క, అలా మన టాప్ స్టార్స్వి కొంతమంది సినిమాలు అయితే మధ్యలోనే ఆగిపోయాయి. అలా ఏ హీరో ఆగిపోయినాయి, వాళ్ళు ఎవరు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ వాచ్ ద వీడియో. 1999లో చిరంజీవి అండ్ రామ్ గోపాల్ వర్మ వినాలని ఉంది మూవీ స్టార్ట్ అయితే అయ్యింది. అలాగే కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. ఈ మూవీకి అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్. అయితే స్క్రిప్ట్ మధ్య ఆర్జీవి గారికి చిరు గారికి కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. స్క్రిప్ట్ లోకి ఇన్వాల్వ్ అయితే మూవీ కూడా వదిలేస్తారు మన ఆర్జీవి గారు. అలా ఈ మూవీని కూడా వదిలేశారు. అప్పుడు సంజయ్ దత్ గారి కోసమే దీన్ని వదిలేసినట్టు ప్రచారం అయితే చాలా జరిగింది. తర్వాత ఈ మూవీ కోసం తీసిన పాటలు 1998లో రిలీజ్ అయిన చూడాలని ఉంది మూవీ కోసం అయితే ఈ పాటల్ని వాడుకున్నారు. నెక్స్ట్ అబ్బు బాగ్ గజదొంగ ఈ మూవీని ఇంగ్లీష్లో కూడా తీద్దాం అనుకున్నారు. ఈ మూవీ భారీ బడ్జెట్ మూవీ, కానీ తర్వాత బడ్జెట్ ప్రాబ్లం రావడం వల్ల ఈ మూవీ షూటింగ్ అయితే ఆగిపోయింది. తర్వాత చిరు అండ్ శ్రీదేవి కాంబినేషన్లో కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్లో వజ్రాల దొంగ మూవీ అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యి కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. స్క్రిప్ట్ ప్రాబ్లం వల్ల మధ్యలోని ఈ మూవీ కూడా ఆగిపోయింది. తర్వాత సంగీత శ్రీనివాసరావు కాంబినేషన్లో భూలోక వీరుడు అనే మూవీ కొంత షూటింగ్ అయినాక అవుట్పుట్ సరిగ్గా రాలేదని చిరంజీవి గారు ఈ సినిమా వద్దన్నారు. అందుకే ఈ మూవీ కూడా మధ్యలోనే షూటింగ్ ఆగిపోయింది. ఇంకా బాలకృష్ణ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ నర్తనశాల ద్రౌపది క్యారెక్టర్లో సౌందర్య సడన్ గా చనిపోవడం వల్ల ఈ మూవీ అయితే ఆగిపోయింది. అలాగే బాలకృష్ణ సముద్ర కాంబినేషన్లో ఒక మూవీ అయితే అనుకున్నారు. బాలకృష్ణ మిలిటరీ ఆఫీసర్ గా యాక్ట్ చేయాల్సిన ఈ మూవీ ఆగిపోయింది. డి గోపాల్ డైరెక్షన్లో హరహర మహాదేవ్ మూవీ షూటింగ్ జరిగిన తర్వాత మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత బాలకృష్ణ గారు అలాగే కోడి రామకృష్ణ డైరెక్షన్లో విక్రమసింహ భూపతి అనే జానపద చరిత్ర ఆల్మోస్ట్ 75% మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యలో బాలకృష్ణ గారికి కోడి రామకృష్ణ గారికి వచ్చిన డిఫరెన్సెస్ వల్ల ఈ మూవీ కూడా ఆగిపోయింది. తర్వాత వేరే డైరెక్టర్తో ఈ మూవీని కంప్లీట్ చేద్దాం అనుకున్నారు, కానీ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ వెంకటేష్ గారు పెద్దవంశీ డైరెక్షన్లో గాలిపురం రైల్వే స్టేషన్ మూవీ స్టార్ట్ అయింది, కానీ ఈ మూవీ కూడా ఆగిపోయింది. రీసెంట్ గా డైరెక్టర్ మారుతితో కలిసి రాధా అనే మూవీ స్టార్ట్ అయింది, కానీ అది కూడా ఆగిపోయింది. అలాగే వెంకటేష్ గారు హీరోగా వి గోపాల్ కృష్ణ డైరెక్షన్లో బావమర్ది అనే మూవీ స్టార్ట్ అయింది. శోభన్ బాబు ఇందులో మెయిన్ లీడ్ గా ఉన్నారు, కానీ శోభన్ బాబు గారికి ఈ క్యారెక్టర్ నచ్చక చేయలేదు. కానీ ఈ మూవీని సుమన్తో బావా బామ్మర్ది అని తీశారు. వెంకటేష్ గారు తేజ డైరెక్షన్తో స్టార్ట్ అయిన సావిత్రి మూవీ కూడా ఏదో కారణం వల్ల ఆగిపోయింది. ఇంకా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు తన డైరెక్షన్లోనే చేద్దామనుకున్న సత్యాగ్రహి మూవీ కొంత షూటింగ్ జరుపుకున్నాక ఏదో కారణం వల్ల ఆగిపోయింది. నెక్స్ట్ నువ్వే కావాలి మూవీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ అండ్ అమీషా పటేల్తో షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు, కానీ ఈ మూవీకు చెప్పాలని ఉంది అనే మూవీ టైటిల్ కూడా పెట్టారు. కానీ ఈ మూవీ మలయాళం మూవీ రీమేక్ కావడంతో ఈ మూవీ రైట్స్ విషయంలో చాలా గొడవలు అయితే ఎదుర్కొన్నారు. కానీ మధ్యలో రామోజీరావు గారు ఇన్వాల్వ్ అయ్యి రైట్స్ ని దక్కించుకోవడంతో ఈ మూవీ షూటింగ్ ఆపేయక తప్పలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విజయశాంతి గారు హీరోయిన్ గా కోదండరామి డైరెక్షన్ లో అడవిరాణి అనే మూవీ అయితే స్టార్ట్ అయింది. మధ్యలోనే ఈ మూవీ కూడా ఆగిపోయింది. అలాగే విజయశాంతి అండ్ బి గోపాల కాంబినేషన్ లో ఆడదొంగ నాగకన్య మూవీ అయితే స్టార్ట్ అయ్యి బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఈ మూవీ కూడా ఆగిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ గారు అలాగే పవన్ రామకృష్ణ డైరెక్షన్ లో సింహాద్రి కన్నా ముందు కుర్రాడు అనే మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అయితే తర్వాత డైరెక్టర్ని చేంజ్ చేసి కలిసుందాంరా మూవీ డైరెక్టర్తో కొంత మూవీ అయితే షూటింగ్ స్టార్ట్ చేశారు, కానీ ఈ మూవీ కూడా మధ్యలోనే ఆగిపోయింది. అలాగే మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మిస్టర్ పర్ఫెక్ట్ అనే మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోయింది. అండ్ నెక్స్ట్ నాగ చైతన్య గారు డమరుకం మూవీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి డైరెక్షన్లో 2 మూవీస్ స్టార్ట్ అయ్యి ఒకటి దుర్గా మూవీ, ఇంకొకటి హలో బ్రదర్ సీక్వెల్ గా, కానీ ఈ 2 మూవీస్ అయితే మధ్యలోనే ఆగిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇంకో హీరో వచ్చేసి రవితేజ గారు హీరోగా మెహర్ రమేష్ గారి డైరెక్షన్ లో పవర్ అనే మూవీ అయితే స్టార్ట్ అయింది, ఆగిపోయింది. మెహర్ రమేష్ గారి డైరెక్షన్ నచ్చక ఈ మూవీ అయితే రవితేజ గారు చేయలేదు. ఇంకా నెక్స్ట్ రామ్ చరణ్ గారు అండ్ అలాగే కాజల్ జంటగా తమిళ్ డైరెక్టర్
ధరణి డైరెక్షన్లో మెరుపు అనే మూవీ అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. ఈ మూవీ డైరెక్షన్ స్టైల్ నచ్చక చిరు గారు ఈ మూవీ అయితే ఆపేశారు. ఇంకా ఉదయ్ కిరణ్ గారి మూవీస్ అయితే చాలా అంటే చాలా ఆగిపోయాయి. కొన్ని మూవీస్ స్టార్ట్ అయినా కూడా సడన్ గా మధ్యలో అయితే ఆపేశారు. ఉదయ్ కిరణ్ గారు హీరోగా ఆర్బీ లవర్స్ అనే మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. మధ్యలో ఈ మూవీ ఆగిపోయింది. చంద్రశేఖర్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఒక మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆ మూవీ కూడా ఆగిపోయింది. ఫ్రెండ్స్, వీళ్ళల్లో మీకు ఏ హీరో ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.